నమస్కారం, రాఖీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామిని కుటుంబ సమేతముగా దర్శించుకున్న టీడీపీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లా సాధించిన ప్రగతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రిపోర్ట్. సమర్థవంతమైన పోలీసింగ్తో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా పల్నాడు జిల్లా ఎస్పీ పి కృష్ణారావు వెల్లడి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేత్రపర్వంగా సాగిన రథయాత్ర నకరికల్లులో. నరసరావుపేటలో హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి సబ్ జూనియర్ విభాగం పోటీలు జరిగాయి. నరసరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాద్ స్టేడియం వేదికగా చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు కనువిందు చేస్తున్నాయి. సబ్ జూనియర్ విభాగంలో గిత్తలు తమ సత్తా చాటాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని ఎడ్ల యజమానులను, రైతు సోదరులను ఉత్సాహపరిచారు. ఈ పోటీలలో మొదటి బహుమతి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి, పెద్దగొట్టిపాడు గ్రామం. రెండవ బహుమతి శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు గారి జత, మూడవ బహుమతి రోహన్ బాబు హైదరాబాద్ వారి జత అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పట్టణంలో మన ప్రియతమ శాసనసభ్యులు పెద్దలు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన, బల ప్రదర్శన కార్యక్రమం. అరవింద్ బాబు గారి గురించి మీ అందరికి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రాక్టీస్లో కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు రాజకీయాల్లో కూడా పల్నాడుకి ముఖద్వారం ఉన్నటువంటి నరసరావుపేట ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా ఈ ప్రాంతానికి తీసుకొని వస్తూ గత చరిత్రకు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి నాయకత్వాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా, ఆయన ఆలోచనకు తగినట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా తీసుకుని వెళ్తున్నటువంటి అరవింద్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతగా పిలుస్తూ నవ్వుతూ వాళ్ళందరినీ కూడా స్వీకరించేటువంటి మనస్తత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బేషరతుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినటువంటి వ్యక్తి. అంటే మనందరం కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్న మాటని ఉన్నట్టు చెప్పడం అంటే చాలా కష్టం. కానీ అరవింద్ బాబు గారికి ధైర్యం ఎక్కువ. అందరిదే దొరుకుతాడని అన్నని ఎక్కడ చూసినా అక్కడే కనిపిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ ఓపిక, సహనం ఇప్పటికీ నేను మర్చిపోలేను. నిజంగా ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడిగా నేను చూస్తున్నాను. రెండోది, ఈ యొక్క ఇలాంటి ఒక ప్రాచీన కళ అనుకోండి, ఇది మనకి జీవన శైలి కదా. ఇక రైతే రాజు దేశానికి వెన్నుముక్క అని మనం చెప్పిన ఆ పట్టుకొమ్మలు, ఆ పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనే ఒక ప్రత్యేకతని ఆయన ఏదో ఒక ముక్కుబడిగా కాకుండా ఆయన అందులో పార్టిసిపేట్ చేయడం. నేను వచ్చి రాగానే చూశాను ఫస్ట్ టైం. ఆ ఎడ్లు పరిగెడుతున్నాయి, ఎడ్లు పక్కన ఆయన పరిగెడుతున్నాడు. ఇంకా ఆయనకి వయసు ఎంతో నాకు తెలియదు, 36-37 సంవత్సరాలు ఉంటాయేమో, మరి 42 మరి అంతే. ఇక మనం ఈ మెట్లెక్కి దిగి రెండు మెట్లు 3 మెట్లెక్కి ఎక్కలేకపోతున్నాము. ఆయన ఆల్మోస్ట్ ఆ ఎడ్లతో ఆ చివరి నుంచి చూస్తున్నాడు. ఆ ప్రభ దగ్గర నుంచి బయలుదేరితే ఆల్మోస్ట్ ఇది. ఇకపోతే ఈ ఏర్పాట్లు, ఇలాంటి పందాలు నేను చాలా 2-3 చూశాను. కానీ ఇది ఒక పండగలాగా ఉంది, ఆల్మోస్ట్ ఒక పండగ వాతావరణం లాగా. ఆ కోటప్పకొండ తిరునాళ్ళు జరుగుతున్నట్టు ఆ ప్రభలు ఎలాగైతే కనిపిస్తాయో అట్లాంటి ప్రభలు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంగా, అంటే నిబద్ధతతో చేయడం అంటాం. ఏదో మొక్కుబడిగా చేసినట్టు కాకుండా నిబద్ధతగా చేయడం. ఇప్పుడు నాకు కూడా చెప్తున్నాడు మా అన్న, సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నెట్లు మేపమంటున్నాడు నన్ను కూడా. చూడండి, ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ప్రథమ స్థానంతో 91% నిధులు వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేపీఐ ఇంప్లిమెంటేషన్లో పల్నాడు జిల్లాకు 2వ ర్యాంకు వచ్చినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. పల్నాడు జిల్లా పోలీస్ సమర్థవంతమైన చర్యలతో 2025లో నేరాలు 12.24% తగ్గాయని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాద మరణాలు 5% పెరిగినట్లు, గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపి 14 NDPS కేసులు నమోదు చేశామని తెలిపారు. కోర్టులో శిక్షలో చారిత్రాత్మక పురోగతి సాధించామని,
8 జీవిత ఖైదులతో పాటు లోక్ అదాలత్ ద్వారా 9,078 కేసులు పరిష్కారం చేశామని మీడియాకు తెలిపారు. స్వస్తి శ్రీ చంద్రమానేన విశ్వ వసునామ సంవత్సర పుష్యమాస శుద్ధ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు సువర్ణాలంకృతమైన దక్షిణావృత శంఖములచే స్వామివారి పవిత్ర తీర్థము భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆర్డీఓ మధులత, అడిషనల్ ఎస్పీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని బంగారపు శంకుతీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త వేముల శంకరనారాయణ ధర్మపత్ని నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భముగా సువర్ణ శంకుతీర్థము ఈరోజు అందరూ కూడా పుచ్చుకున్నారు. వారికి ఈరోజు సువర్ణ శంకుతీర్థం పుచ్చుకోవడం వల్ల వాళ్ళ హృదయాలందరిలో కూడా జై శ్రీరామ్ అంటూ శంకుతీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి ఈ బంగారం అంటే లక్ష్మీదేవి అంటే అవతారం సీతామ్మవారు. కాబట్టి ఈ శంకుతీర్థం తీసుకోవడం వల్ల రాముడికి ఆత్మారాముడికి అభిషేకం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మన పల్నాడు జిల్లా గ్రామవాసులు అందరూ కూడా ఈ వినియోగించుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాల నుంచి కూడా ఈ రామాలయం కట్టి అంగరంగ వైభోగంగా కళ్యాణం జరిపిస్తున్న మా ధర్మకర్త వేముల శంకరనారాయణ గారు ఈ 2 సంవత్సరాల బట్టి కూడా సువర్ణ శంకుతీర్థం ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వేముల శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, ఈ కుటుంబం అంతా కూడా నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి వారి కృపాకటాక్షాలు, నంది శంకుచక్ర గదాహస్తే గరుడ వాహనాయ లక్ష్మీనారాయణ స్వామి దేవత కృపాకటాక్షాలు అలాగే నిరంతరము కూడా ఈ సేవ కొనసాగాలని చెప్పేసి ఆచంద్రతారార్కం కూడా వేపకాయ గోత్రం వర్ధిల్లా అని చెప్పేసి వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా రామసేవకి అంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా 30/12/2025 మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఉత్తర ద్వార దర్శనం మరియు బంగారు శంకు దక్షిణావృత బంగారు శంకు తీర్థం ఇవ్వడం జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొనటం, స్వామివారిని ఈ పద్ధతిలో సందర్శించి బంగారు శంకు తీర్థం జరిగినది. ఈ కార్యక్రమం ఈ విధముగా నరసరావుపేట పట్టణంలో 2వసారి బంగారు శంకు తీర్థం ఇవ్వటము మేము మా కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పుణ్యకార్యం అనుకుంటాం. అది శ్రీ సీతారామచంద్ర స్వామి కృపా కటాక్షములని అనుకుంటాము. ఇంతటి అవకాశాన్ని కల్పించి నరసరావుపేట పట్టణ ప్రజలకు మాచే ఈ విధమైనటువంటి బంగారు శంకు సేవా కార్యక్రమం చేయించినటువంటి ఆ సీతారామచంద్ర స్వామి వారికి రుణపడి ఉంటాము. ఈరోజు దర్శించుకున్నటువంటి ప్రజలందరూ స్వామివారి శంకు తీర్థం తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆ సీతారామచంద్ర స్వామి కరుణా కటాక్షములు కలను కోరుకుంటున్నాం. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము, నరసరావుపేట, బరంపేట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పల్నాడు జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులందరికీ తమ వార్షిక ధృవీకరణ పత్రాలను జనవరి 1 నుండి ఫిబ్రవరి 28లో సమర్పించాలని జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి కె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో లగడపాటి వెంకటేశ్వరుల దగ్గర ఎడ్ల పందాలకు సంబంధించిన కోడదూడ కలదని తెలిపారు. 6 పళ్ళ సైజులలో వడ్లమూడి వారిపాలెం, గణపవరం, లింగయ్యపాలెం,
గ్రామాలలో కంబైన్ మీద ఎడ్ల పందాలలో కట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు కేటగిరీకి వెళ్ళిందని, కేటగిరీలో ఇప్పటి వరకు ఎక్కడా కట్టలేదని తెలియపరుస్తూ ఎవరైనా కొనదగిన వారు ఉంటే కింద ఉన్నటువంటి నంబర్ను 9866895959 నంబర్లకు సంప్రదించి సంతమాగులూరు గ్రామం వచ్చి చూసుకోవాల్సిందిగా తెలియజేశారు. గుడిపాడు రంపచర్ల మండలం పల్నాడు జిల్లా లగడపాటి వెంకటేశ్వర్లు మామూలుగా ఆరుపళ్ళలో వడ్లమూడి ఆకులు కనపారం లింగాయపాలెం కట్టాం మామూలుగా కమెంట్ మీద. ఇప్పుడు కేటగిరీకి వెళ్ళింది, ఇంకా ఇప్పుడు ఎక్కడ కట్టలేదు. ఇది ఏదన్నా నచ్చితే వచ్చి చూసుకోండి, అమ్మబడును. స్వామివారి నామస్మరణతో మారుమోగిన పూర్వీధులు మండల కేంద్రమైన నకరికలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నేత్రపర్వంగా రథయాత్ర సాగింది. గత 54 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను గ్రామోత్సవం నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఇత్తడి తొడుగుతో నూతన రథాన్ని గ్రామంలోని ఆర్యవైశ్యుల సహకారంతో తయారు చేయడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిన్ని ప్రసన్నాంజనేయులు తెలిపారు. ఈ నూతన రథంలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఆర్యవైశ్యులందరికీ ఆనందం కలిగించిందని వారన్నారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నూతన రథంలో స్వామి అమ్మవార్లను గ్రామోత్సవం జరగటం చాలా ఆనందాన్ని కలిగించిందని, అంతేకాక నరసరావుపేటకు చెందిన బాలకృష్ణ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వేషధారణలో గ్రామ పురవీధులలో నడుస్తూ వస్తుంటే తిరుమలలోని మాడ వీధులలో స్వామివారు నడుస్తున్న అనుభూతి కలుగుతోందని అన్నారు. ఈ రథయాత్రలో ఆర్యవైశ్య మహిళలచే ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గోవింద నామస్మరణతో రథయాత్ర కొనసాగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నకిరికల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఆర్యవైశ్యుల కళ ఈ రోజున నెరవేరింది. 54 సంవత్సరాల తర్వాత మన దేవస్థానానికి ఆర్యవైశ్యులందరి సమిష్టి కృషితోటి ఒక ఇత్తడి రథాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఇలాగే ఐకమత్యంతో నగరికల్లు ఆర్యవైశ్య సంఘం అందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు నగరికల్లు గ్రామంలోని శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యుల అందరి సమక్షంలో రథోత్సవం ప్రారంభం జరుగుతున్నది. ఈ రథోత్సవం ప్రారంభం సందర్భంగా నగరికల్లు గ్రామంలోని మహిళా మనులందరూ పోరాటం ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంతగుడిపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం జరిగింది. స్వామివారికి విశేషమైన పూజా అలంకరణలు జరిగినాయి. ఇట్లాగే భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. కావున ఈ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ గోదాదేవి ఉత్తర ద్వార దర్శనం కృష్ణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి చాలా పక్క ఊళ్ళ నుంచి కూడా ఈ సంతగుడి గ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వస్తూ ఉంటారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన సంతగుడిపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఇవ్వటం జరుగుతున్నది. చక్కగా జనాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్టాభిరాముల వారి ఆలయంలో అనాది అయినటువంటి దేవాలయం ఈ దేవాలయం. నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారు నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని, తర్వాత ఆనువంశికంగా ఉన్నటువంటి నాగసరపు రామారావు గారు, సుబ్బరత్నం గారు, వారి కుమారులైనటువంటి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, అనురాధ దంపతులు, అలానే వాళ్ళ పిల్లలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా, వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని స్వామిని చక్కగా నమ్ముకొని, అలానే ఈ ఉత్సవాలు కూడా ఒకప్పుడు నేను గత 30-40 ఏళ్ళుగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాం మేము. అయితే ఇక్కడ స్వామికి అలంకరణ ఒక వైశిష్టమైనటువంటి భాగం. ఈ అలంకరణలో ఈ రోజున స్వామిని మహావిష్ణువుగా అలంకరించి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగినటువంటి వనరులు ఉంటే కానీ మనం ఏ పనైనా చేయగలం. ఆ వనరులన్నీ సమకూర్చింది ఎవరయ్యా అంటే ట్రస్టీ గారే. ఇదంతా కూడా వారి యొక్క గొప్పతనమే. అయితే ఏంటంటే అంటే మా ఆనువంశికంగా మేము అలంకారాలు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు చేతైన విధంగా స్వామిని అలంకరించాము. దీంట్లో ఏం ప్రత్యేక ఏమీ లేదు. అయితే అక్కడ అర్చకులందరూ కూడా స్వామిని అదే రకంగా, రఘుబాబాయ్ గారు కానీ, మురళీ మామయ్య గారు కానీ అందరూ కూడా అదే రకంగా స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా వంతులో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజున సఫలీకృతం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు కూడా విచ్చేశారు. అలానే భక్తులందరూ కూడా ఉదయం నుంచి 4:30-5 గంటల నుంచి ప్రారంభం చేసి ఇప్పటి వరకు కంటిన్యూగా భక్తులంతా వస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. విశేష పూజలు, హారతులు దేవాలయ పూజారి నిర్వహించారు. చదువుతూ ఉంటే బాగుంటుంది. ఓం మండల కేంద్రమైన నగరికల్లు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆశీస్సులతో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య, గోపిశెట్టి ఆంజనేయులు 32 మంది బాలికలకు వస్త్రాలు బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ ప్రెసిడెంట్, నగరికల్లు మండల సొసైటీ చైర్మన్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామిని కుటుంబ సమేతముగా దర్శించుకున్న టీడీపీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లా సాధించిన ప్రగతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రిపోర్ట్. సమర్థవంతమైన పోలీసింగ్తో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా పల్నాడు జిల్లా ఎస్పీ పి కృష్ణారావు వెల్లడి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేత్రపర్వంగా సాగిన రథయాత్ర నగరికల్లులో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.